హలో ఫ్రెండ్స్, आज का व्लॉग ఫుల్ పవర్లో ఉంది. ఎందుకంటే మనం వచ్చేసాం ఆంధ్ర ప్రైడ్ ఇండియా కా గ్రాండ్ క్యానియన్ గండికోట. కోట అంటే సింపుల్ మీనింగ్, గండి అంటే డీప్ వ్యాలీ, కోట అంటే ఫోర్ట్. నేచర్ ఒక సైడ్, కింగ్స్ పవర్ ఒక సైడ్, రెండు కలిసి క్రియేట్ చేసిన వండర్ ఇది. కింద పెన్నా రివర్ స్లోగా ఫ్లో అవుతుంటే పైన నుండి చూస్తే విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇది నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది హిస్టరీని లైవ్గా చూపించే ల్యాండ్. ఇక్కడ రూల్ చేసిన కింగ్డమ్స్ రెడ్డి కింగ్స్, విజయనగర ఎంపైర్, ముఘల్స్, నాయకస్. ఎందుకు అందరు ఈ ప్లేస్ కోసం ఫైట్ చేశారో తెలుసా? బికాస్ ఇది న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. రెండు సైడ్స్ డీప్ వ్యాలీ, మిడిల్లో స్ట్రాంగ్ ఫోర్ట్. ఫోర్ట్ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఒక సైలెంట్ పవర్ ఫీల్ అవుతుంది. స్టోన్ వాల్ చూస్తే తెలుస్తుంది టైంని ఫేస్ చేసిన స్ట్రక్చర్ ఇది. షో కోసం కాదు, సర్వైవల్ కోసం బిల్డ్ చేశారు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మాధవరాయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పిల్లర్స్ చూస్తే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మిషన్స్ లేకుండా ఇంత డీటెయిల్గా అంటే గ్రేట్ స్కిల్. ఇక్కడ సైలెన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ స్లో అవుతుంది, హార్ట్ కామ్ అవుతుంది. గండికోట స్పెషల్ ఏంటంటే హిందూ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ రెండు కలిసి ఉంటాయి. కల్చర్ హార్మోనీ క్లియర్గా కనిపిస్తుంది. గండికోట ఇంపార్టెన్స్ ఏంటంటే ఆంధ్ర టూరిజం ప్రైడ్, ఇండియా గ్రాండ్ క్యానియన్ రికగ్నైజేషన్, హిస్టరీ అంటే నేచర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ గుర్తుకొచ్చేది గండికోట. అడ్వెంచర్ లవర్స్ ఫేవరెట్ స్పాట్, లోకల్ పీపుల్ లైవ్లీహుడ్. ఇది జస్ట్ రాక్స్ కాదు, ఇది మన ఐడెంటిటీ. ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు, ఎక్స్పీరియన్స్ ఫుల్ ఉంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్, నైట్ స్కై, స్టార్ వాచింగ్, ఫోటోగ్రఫీ, రీల్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్తో ట్రిప్ అయితే మెమోరీస్ లైఫ్ టైం ఉంటాయి. ఇది గండికోట గ్రానరీ. అప్పటి కింగ్స్ ఫుడ్ సేఫ్టీని ఎంత సీరియస్గా తీసుకున్నారో ఇది చూస్తే అర్థమవుతుంది. థిక్ వాల్స్, వెంటిలేషన్ హోల్స్, రైజ్డ్ ఫ్లోర్, రెయిన్, మాయిశ్చర్, ఇన్సెక్ట్స్ నుండి రెయిన్ని ప్రొటెక్ట్ చేశారు. ఈ ప్లానింగ్ చూస్తే యాన్సెస్టర్స్ ఇంటెలిజెన్స్కి సెల్యూట్. ధాన్యాగారం అనేది అప్పటి రాజ్య పరిపాలనలో అత్యంత కీలకమైన నిర్మాణం. ఇది ముఖ్యంగా యుద్ధకాలంలో సైన్యం మరియు ప్రజలకు ఆహార సరఫరా కొనసాగించడానికి నిర్మించబడింది. నిర్మాణ శైలి గండికోట గ్రానరీని పూర్తిగా స్థానిక గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. గోడలు చాలా మందంగా ఉండి ఉష్ణోగ్రత నియంత్రణ కోసం లోపల చల్లగా ఉండే విధంగా రూపొందించారు. దీనివల్ల ధాన్యం ఎక్కువ కాలం పాడవకుండా. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో ఆర్థిక మరియు సైనిక ప్రణాళికలను ప్రతీకంగా నిలుస్తుంది. లోతైన గండిలో ప్రవహిస్తూ నదికి పక్కనే ఉన్న బండరాళ్ల మధ్యకు పోతూ ఏర్పడింది ఈ గొప్ప దృశ్యం. ఇక్కడ కాటాయి వేయు రెడ్డి రాజులు, హంపి విజయనగర కాలం ముఘల్ ఎంపైర్స్, కర్ణాటక నాయకులు అందరూ పాలించారు. అంటే రాజ్యాల మార్పులు చూసిన, యుద్ధాల గర్జనలు వినిన, చరిత్రను నిలబెట్టుకున్న క్షేత్రం గండికోట. గేటు దగ్గరికి చేరుతుంటేనే పాతకాలపు వాతావరణం ఫీల్ అవుతుంది. రాళ్ళ గోడలు, పెద్ద గేట్లు, ఎక్కడ చూసిన కోట స్మారకాలు. మాట్లాడకపోయినా రాళ్ళే ఎన్నో కథలు చెప్తాయి. ఇక్కడికి అడుగు పెడితేనే ట్రావెల్ వైబ్స్. अब सबने देखिए ఫ్రెండ్స్, ఏ హై గండికోట క్యానియన్. ఇది చూస్తూనే మైండ్ ఒక సెకండ్లో బ్లాంక్ అయిపోతుంది. ఇంత డెప్త్, ఇంత వైడ్ వ్యూ, నేచర్ ఫుల్ ఫామ్లో పవర్ చూపిస్తుంది. కింద చూస్తే పెన్నా రివర్ ఒక సిల్వర్ లైన్లా స్లోగా ఫ్లో అవుతుంది. పైన నుండి నిలబడి చూస్తుంటే మనం ఎంత చిన్నోళ్ళం అనే ఫీలింగ్ వస్తుంది. ఏ సిర్ఫ్ వ్యూ నహీ హై, ఏ ఏక్ ఎక్స్పీరియన్స్ హై. సైలెన్స్ ఉంటుంది, వైండ్ సౌండ్ ఉంటుంది, హార్ట్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ సన్సెట్ టైంలో అయితే ఆకాశం రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్స్లో మారిపోతుంది. కెమెరా ఆన్లో క్యాప్చర్ చేయొచ్చు, కానీ రియల్ ఫీల్ హార్ట్ రిజిస్టర్ అవుతుంది. ఈ క్యాన్యన్ నువ్వు చూశాక ఒక్క థాట్ మాత్రమే వస్తుంది, ఇండియాలో ఎంత పవర్ఫుల్ ప్లేస్ ఉందా అని. మనం చూస్తున్నది రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడ సైలెన్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ స్లో అవుతుంది, హార్ట్ కామ్ అవుతుంది. అలాగే మాధవరాయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ పిల్లర్స్ చూస్తే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మిషన్స్ లేకుండా ఇంత డీటెయిల్గా అంటే గ్రేట్ స్కిల్ కదా. గండికోట స్పెషల్ ఏంటి అంటే హిందూ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ రెండు కలిసి ఉంటాయి. కల్చర్ హార్మోనీ క్లియర్గా కనిపిస్తుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది ఆంధ్రాలో ఉందా అనే డౌట్ ఆటోమేటిక్గా వస్తుంది. గండికోట కోటలో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా అయ్యే స్థలం ఏదైనా ఉందంటే అది శ్రీ రంగనాథ స్వామి దేవాలయమే. ఈ దేవాలయం గండికోట ప్రకారంలో ప్రధాన కేన్యాన్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. కోట మధ్యలో ఉన్న ఈ ఆలయం చుట్టూ రాళ్ల నిర్మాణాల మధ్య ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇక్కడి ప్రధాన దేవుడు శ్రీ రంగనాథ స్వామి, అంటే పాలాశనంలో విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువు.
ఈ రూపం శాంతి, రక్షణ ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలం 15వ శతాబ్దం నాటిదిగా చరిత్రకారులు చెప్తున్నారు. అప్పటి రాజులు, కోటలో నివసించే ప్రజలు మరియు సైన్యం కోసం ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. విజయనగర శైలికి ప్రత్యేకమైన స్తంభాలు, పిల్లర్స్, సాదా కానీ బలమైన నిర్మాణం, లోపల చల్లగా ఉండే వాతావరణం, పాత శిల్పకళ ప్రతిబింబించే రాతి పనితనం. ఈ ఆలయంలో అలంకరణలు తక్కువ ఉన్న నిర్మాణ బలం మరియు ఆధ్యాత్మిక భావమే ప్రధాన ఆకర్షణ. యుద్ధాల మధ్య ఉన్న కాలంలో కూడా ఈ ఆలయం మనసుకు ధైర్యం ఇచ్చే కేంద్రంగా ఉండేది. సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ ప్రార్థనలు చేసేవారని చెప్తున్నారు. అలాగే ఆలయం చుట్టూ ఉన్న నిశ్శబ్దం, గాలిలో వినిపించే మంత్రోచ్చరణ భావన, రాళ్ల మధ్య ఉండే చల్లదనం, లోపల అడుగు పెట్టగానే వచ్చే ఆధ్యాత్మిక ప్రశాంతత. ఇది దేవాలయం మాత్రమే కాదు, మనసుకు ఒక విరామం ఇచ్చే స్థలం. ప్రస్తుతం ఆలయంలో పెద్ద పూజలు జరగకపోయినా భక్తులు మరియు పర్యాటకులు దర్శనం చేసుకుంటారు. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. చార్మినార్ స్టైల్ స్ట్రక్చర్, మాధవరాయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇది చూస్తే హైదరాబాద్ గుర్తుకు రావచ్చు, కానీ ఆర్కిటెక్చర్ మాత్రం పూర్తి విధంగా ఉంటుంది. మాధవరాయ స్వామి టెంపుల్, కతరింగ్ చేసిన పిల్లర్స్, స్కల్ప్చర్స్, చకచక ఫోటోలు చాలా బాగుంటాయి. ఇక్కడ జామా మసీద్ రెండు చూపుల హిందూ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మిక్స్. గండికోట స్పెషాలిటీ కూడా ఇదే. జామా మసీద్ గండికోట అంతర్భాగంలో ముఖ్యమైన నిర్మాణాల సమీపంలో ఉంది. కోట మధ్యలో ఉండటం వల్ల ఇది అప్పట్లో సామూహిక ప్రార్థన కేంద్రంగా ఉపయోగించబడింది. ఈ మసీదు ప్రధానంగా మొఘల్ ఎంపైర్ కుతుబ్ షా కాలంలో అంటే 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. గండికోటను పాలించిన ఇస్లామిక్ పాలకుల సమయంలో ఈ జామా మసీద్ ముఖ్యమైన ఆరాధన స్థలంగా మారింది. నిర్మాణ శైలి పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో నిర్మాణం. సాదా కానీ బలమైన డిజైన్, పెద్ద ఆర్చ్ ద్వారాలు, విస్తృతమైన ప్రార్థనా హాల్, అలంకరణలు తక్కువ ఉండటం ఇదే ప్రత్యేకత. ఈ మసీద్ నిర్మాణంలో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, స్థానిక దక్షిణ భారత శైలి రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మసీద్కు ఉన్న మినార్లు, గోపురాలు చాలా ఎత్తుగా కనిపించాయి. కోట వాతావరణానికి సరిపోయేలా నిర్మించబడ్డాయి. ప్రాంగణం విస్తృతంగా ఉండి ఒకేసారి చాలామంది ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పటి కాలంలో సైనికులు, కోటలో నివసించే ప్రజలు, పాలక వర్గం అందరూ ఇక్కడే నమాజ్ చేయడానికి వచ్చేవారట. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా ఈ మసీదు శాంతి, క్రమశిక్షణ, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. లోపల అడుగుపెట్టగానే ఒక నిశ్శబ్ద గౌరవ భావం, రాతి గోడల మధ్య చల్లదనం, గాలి శబ్దం మాత్రమే వినిపించే ప్రశాంతత. ఇది మతస్థలం మాత్రమే కాదు, చరిత్ర మనతో మాట్లాడుతున్నట్టు అనిపించే ప్రదేశం. ప్రస్తుతం ఈ జామా మసీద్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. నిత్య ప్రార్థనలు జరగకపోయినా పర్యాటకులు గౌరవంతో దర్శనం చేసుకుంటారు. సిటీ లైఫ్లో స్ట్రెస్, టెన్షన్ ఫుల్గా ఉంటే గండికోటకు వచ్చి క్యాన్యన్ వైపు నిలబడితే మైండ్ స్లో అవుతుంది, హార్ట్ కామ్ అవుతుంది. ఈ ప్లేస్ ఆటోమేటిక్గా స్ట్రెస్ కట్ చేస్తుంది. నేచర్తో డీప్ కనెక్షన్, అలాగే చరిత్ర జ్ఞానం, గర్వభావన. ఫోర్ట్, టెంపుల్స్, మసీద్, గ్రానరీ చూస్తే మన యాన్సెస్టర్ ప్లానింగ్, ఇంజనీరింగ్, కల్చర్, క్లారిటీ అర్థమవుతుంది. హిస్టరీ బుక్లో చదివిన మ్యాటర్ లైవ్లో చూసినట్టు ఉండదు కదా. అలాగే మనం ఎన్నో చూసాం కదా, రంగనాథ స్వామి టెంపుల్, మసీద్. ఇక్కడ అడ్వెంచర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎమోషనల్ రీసెట్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సపోర్ట్ లోకల్ ఎకానమీ. లోకల్ గైడ్స్, ఫుడ్ స్టాల్స్, ట్రాన్స్పోర్ట్, హోమ్ స్టేస్ మనం విజిట్ చేయడం వల్ల లోకల్ పీపుల్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. టూరిజం రెస్పాన్సిబిలిటీ కూడా మన సైడ్ నుండి ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే కల్చర్ అండ్ నేషనల్ ప్రైడ్. ఇండియాలో ఇంత యూనిక్ క్యాన్యన్ ఉండడం ప్రౌడ్ మూమెంట్ కదా. సో ఫారెన్ కంట్రీలో ఉండాల్సిన ప్లేస్ మన ఆంధ్రాలో ఉండడం ఎక్స్ట్రా స్పెషల్ ఫీలింగ్. ఈ ట్రిప్ ఎండ్ అయిపోయింది, కానీ గండికోట ఫీల్ మాత్రం హార్ట్లో ఫరెవర్ ఉంటుంది. గండికోట చూశాక ఒక్కటే ఫీలింగ్ వస్తుంది, ఇండియా ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. మనం ఈ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రెస్పెక్ట్తో విజిట్ చేయాలి. మీరు ట్రావెల్ లవర్ అయినా, హిస్టరీ లవర్ అయినా, పీస్ కోసం వచ్చినా, అడ్వెంచర్ కోసం వచ్చినా గండికోట మీ అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తుంది. స్లో డౌన్, నేచర్ని ఫీల్ చేయండి, మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి ఈ బ్యూటీని అందరికీ చూపించండి. ఇంకా ఇలాంటి మన ఆంధ్ర ప్లేసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ట్రావెల్ సేఫ్, ట్రావెల్ హ్యాపీ. జై ఆంధ్ర, జై భారత్.